Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. జూబ్లీహిల్స్ క్లబ్ లో తన సతీమణి సురేఖతో పాటుగా వచ్చి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక సామాన్యులు సైతం అనేక మంది తమ బాధ్యతగా ఈ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీసే దృశ్యాలు మనం చూస్తున్నాం. మనం ఓట్ల జాతర అని పెట్టాము. ఓట్ల జాతరలానే కనిపిస్తోంది. చూస్తుంటే ఫస్ట్ ఆర్ లో ఇంత క్యూ లైన్లు ఒక్కసారి ఆ క్యూ లైన్ చూస్తుంటే అది కూడా మొదటి గంటలో అంత మంది చైతన్యంతో వచ్చి వెయిట్ చేయడానికి క్యూ లైన్ లో అంత పొడవు బార్లు కనిపించాయి అంటే సో ఈ రోజు మనం హోప్ఫుల్ గా ఉండొచ్చు అనిపిస్తుంది. సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ లో పోల్ పర్సెంటేజ్ కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందేమో అనిపిస్తోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకటే జరుగుతున్నప్పటికీ కూడా అంత నిర్లిప్తత ఏం కనబడట్లేదు. తెలంగాణలో కూడా బాని ఈ రోజు నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద క్యూ లైన్లు 6:30కే వచ్చి నుంచున్నారు చాలా మంది, 6:30కే. ఇక ఆంధ్రప్రదేశ్ లో చెప్పక్కర్లేదు. ఇక్కడ నుంచి తండోపతండాలుగా ఎలా వెళ్లారో మనం చూసాం. లక్షలాది మంది బస్సులు పట్టుకుని వేలాడుతూ ట్రైన్లలో వేలాడుతూ వెళ్ళిన దృశ్యాలు మనం చూసాం. సో ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. లక్షలాదిగా తరలి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. అక్కడ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ కలిపి జరుగుతున్నాయి కాబట్టి. సో ప్రస్తుతం నాగిరెడ్డి కర్నూలు నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నాగిరెడ్డి, ఉదయాన్నే ఎక్కడ చూసినా కూడా బారులు తీరిన ఓటర్లు కనిపిస్తున్నారు. కర్నూలు ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి? సేమ్ సిచ్యువేషన్ అండి. అసలు కర్నూలులో ఎప్పుడు ఈ పరిస్థితి చూడలేదు. పోలింగ్ ప్రారంభంలోనే ఓటర్లు ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తుండటం ఎప్పుడు చూడలేదు. చాలా ఎన్నికలు కవర్ చేశాను కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి మాత్రం ఎప్పుడు చూడలేదు. పోలింగ్ ప్రారంభంలోనే చీమల పుట్ట కదిలినట్లుగా ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావడం అనేది చాలా మొదటిసారిగా చూస్తున్నాను. ప్రస్తుతం మనం కర్నూలు అసెంబ్లీ పరిధిలోని ఎస్టీబీసీ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ 6 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 6 పోలింగ్ స్టేషన్లు కూడా ఓటర్లతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఓటు వేసేందుకు ఓటర్లు బార్లు తీరిన పరిస్థితి ఉంది. ఒకరి చిన్న పెద్ద తేడా లేదు, వృద్ధులు వికలాంగులు తేడా లేదు. మొత్తం అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు బార్లు తిరిగిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. రాత్రల్లా కూడా వర్షం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షం కురిచింది. తర్వాత ఇప్పుడు వాతావరణం పూర్తిగా చల్లగా ఉంది. సో ఇప్పుడు రానున్న టైంలో వర్షం వస్తుందేమోనని లేదా ఎండలు ఎక్కువగా ఉంటాయేమనే ఉద్దేశంతోనే చల్లటి వాతావరణం, చాలా కూల్గా ఉంది వాతావరణం. ఈ వాతావరణంలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో బహుశా ఓటర్లు ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తుండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. చాలా వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ తప్ప, మైనర్ ఇష్యూస్ తప్ప పెద్దగా ఎక్కడ కూడా ఇష్యూస్ అయితే లేవు, మేజర్ ఇష్యూస్ అయితే లేవు. ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో వర్షం కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కాసేపు ఓటింగ్ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వెంటనే అక్కడ కూడా రెక్టిఫై చేశారు. ఆత్మకూరు పట్టణంలోని పోలింగ్ స్టేషన్ 72లో కూడా కాసేపు పోలింగ్ ఆగిపోయిన పరిస్థితి ఉంది. నంద్యాల మండలం భీమవరం గ్రామంలో కూడా కాసేపు పోలింగ్ ఆగిపోయింది. అక్కడ కూడా రెక్టిఫై చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్, మైనర్ ఇష్యూస్ తప్ప పెద్ద ఇష్యూస్ అయితే ఎక్కడ కూడా ఇంతవరకు అందిన లేదు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కూడా జరగడం లేదు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్కాస్టింగ్ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగని పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడ తొలి 2 గంటల్లోనే పెద్ద ఎత్తున పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. తండోపతండాలుగా వెళ్ళిన జనం ఎంత ఉత్సాహంగా ఓట్లు వేయడానికి ఈ లైన్లు చూస్తుంటేనే అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఇంపాక్ట్ కనిపించబోతోంది, ఈ ఎలక్షన్స్ లో ఎలాంటి పోల్ పర్సెంటేజ్ నమోదు కాబోతోంది. రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.